సరసొంక సాగ్. ఓకే, ఇది ఎక్కువగా పంజాబ్ వాళ్ళు యూస్ చేస్తారనమాట ఈ డిష్. అండ్ జొన్న రొట్టె దాంతో పాటు కాంబినేషన్ లో తింటూ ఉంటారు. వావ్, సూపర్ గా ఉంది. అండ్ గ్రీనీ లీఫీ వెజిటబుల్స్ అంటున్నావు కాబట్టి సో మరి స్టార్ట్ చేసేద్దామా? హెల్దీ ఫుడ్ స్టార్ట్ చేసేద్దాం. ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఇంగ్రీడియంట్స్. ఒకసారి నాకు చెప్తావా ఏ లీఫీ వెజిటబుల్స్ యూజ్ చేసావు ఏంటి అని? ఒకటి పాలకూర, ఒకటి ఆవాకు, మస్టర్డ్ లీవ్స్, అండ్ ఇది మొక్కజొన్న పిండి. మిగతాదంతా కూడా మనం ఇక్కడ యూజ్ చేసేవే స్పైసెస్ అనమాట. పర్ఫెక్ట్గా ఉంది ఆ కాంబినేషన్. అన్ని ఇంగ్రీడియంట్స్తో కాంబినేషన్ యూజ్ చేస్తున్నావు కాబట్టి ఎలా ఉంటుందో చూడాలి. ఓకే, స్టార్ట్ చేసేద్దామా మరి? ఓకే, ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేయండి. ఓకే, ఒక స్పూన్ ముందుగా కొంచెం బటర్, సో నిజంగానే ఆకుకూర ఫ్రై ఎవరైనా చేస్తే తినరు అసలు పిల్లలు అయితే ఇంక అసలు నో అని చెప్పేస్తారు. లేదా కొంచెం డిఫరెంట్గా చేస్తే ఏమైనా తింటారేమో చూడాలి. ఎస్, నెక్స్ట్ ఆ తర్వాత అల్లం ముక్కలు, ఆ తర్వాత వెల్లుల్లి, తర్వాత పచ్చిమిరపకాయలు, తర్వాత పాలకూర, నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఆవాకు. ఓకే, సో యూజువల్గా ఏంటంటే ఆకుకూరలో ఎవ్రీడే తీసుకోవాలి అంటారు కదా, సో ఎవ్రీడే అలా తీసుకోవచ్చా కొంచెం క్వాంటిటీ? ఎవ్రీడే తీసుకుంటే మనకు మంచి ఐరన్ వాల్యూ లభిస్తుంది. అండ్ వైటమిన్స్ ఎక్కువగా మనకు ఆకుకూరలో చాలా ఉంటాయి, అండ్ మినరల్స్ కూడా. దాంతోపాటు ప్రెగ్నెంట్ వాళ్ళైతే ఎవ్రీ మీల్లోనైనా 1 కప్ ఆఫ్ గ్రీన్ లీఫీస్ యాడ్ చేసుకుంటే వాళ్ళు ఏదైతే సప్లిమెంట్స్ మెడిసిన్స్ యూస్ చేస్తారో అది చక్కగా అబ్జర్వ్ అవుతుంది బాడీకి. అండ్ మనకు మంచి ఫైబర్ కూడా ఇస్తుంది. సూపర్. ఓకే, యా, నెక్స్ట్ ఇంకా స్టవ్ ఆఫ్ చేసి దాన్ని మిక్సీ పట్టేద్దాం. ఓకే, అరోమా కూడా చాలా చక్కగా వస్తుంది. యాక్చువల్గా మనం వెల్లుల్లి అల్లం కూడా కలిపాం కాబట్టి. యా, సో నెక్స్ట్ స్టవ్ ఆన్ చేస్తున్నాను. నెక్స్ట్ మిగతా ప్రాసెస్ చేసేద్దాం. ఓకే, ఇంకొంచెం బటర్, ఒక స్పూన్, కొంచెం జీలకర్ర ఆవాలు, ఆ తర్వాత కరివేపాకు, సో యూజువల్గా ఇది బెస్ట్ టైం ఏంటి అంటే ఎప్పుడు తినొచ్చు ఏంటి? మనం నార్మల్లీ నైట్ టైంలో కూడా తీసుకోవచ్చు. ఎక్కువగా ఏమంటారు గ్రీన్ లీఫీస్ యాడ్ చేస్తున్నాం కాబట్టి నైట్ టైంలో తీసుకోవచ్చు, మార్నింగ్ టైంలో కూడా తీసుకోవచ్చు. ఓకే, సూపర్. అండ్ మనం ఇందులో మస్టర్డ్ ఆకులు, ఆవాకు యాడ్ చేస్తున్నాం కాబట్టి అదేంటి అంటే ఈ కాలంలో తీసుకుంటే చాలా మంచిది. బాడీలో టెంపరేచర్ని జనరేట్ చేస్తుంది. సో ఎక్కువగా పిల్లలకి చలి పడదు, త్వరగా ఎలర్జీస్ వచ్చేస్తూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి ఆవాకు పెడితే చాలా మంచిది. ఓకే, సో ఇమ్యూన్ లా కూడా పనిచేస్తుంది. ఎస్. నెక్స్ట్ కొంచెం ఇంగువ, ఓకే, ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఓకే,
ఓకే. తర్వాత మొక్కజొన్న పిండి, ఇదే యాక్చువల్గా గ్రేవీ లాగా పనిచేస్తుంది. అవును. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం చేసుకున్న పేస్ట్ వేసేద్దాం. కొన్ని వాటర్ పడతాయి. ఇంకొన్ని వాటర్. సో పాలక్ పన్నీర్ చేసేటప్పుడు మనకి ఎలా అయితే గ్రీన్ గ్రేవీ వస్తుందో ఇది కూడా అలా రావాలి. ఓకే, సో పర్ఫెక్ట్. అయితే ఆల్రెడీ మనము ఆకుకూరలు వేయించేసాం కాబట్టి సో అండ్ మొక్కజొన్న పిండి వల్ల కొంచెం టేస్ట్ అండ్ కన్సిస్టెన్సీ రెండు బాగుంటాయి అనుకుంటా, ఎందుకంటే చూడగానే తెలిసిపోతుంది కొంచెం థిక్ గ్రేవీ వస్తుంది కదా. యా అవును. అండ్ మనం ఇంకొకటి గ్రీన్ లీఫీస్ కూడా కొంచెం రోస్ట్ చేసి మిక్సీ పట్టాం కాబట్టి ఆ ఫ్లేవర్ కూడా ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. ఓకే, సో ఇంకొన్ని వాటర్ వేద్దాం. యా ఇంకొన్ని వాటర్ వేద్దాం. సో కొద్దిగా వాటర్ ఎక్కువ పడుతున్నట్టున్నాయి గ్రేవీ కాబట్టి. ఎస్. సో ఇంకేమైనా వేయాలమ్మా? యా ఇందులో మనం స్పైసెస్ కూడా యాడ్ చేసుకుందాం. ముందుగా కొంచెం పసుపు, ధనియా పౌడరు, కొంచెం కారం, జీరా పౌడరు, ఫైనల్లీ కొంచెం సాల్ట్ కూడా. పర్ఫెక్ట్. అయితే సో ఇది కొంచెం స్పైసీగా ఉంటుంది కదా, సో దీన్ని బ్యాలెన్స్ చేయడానికి మనం ఏమైనా అదర్ ఆప్షన్స్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు? మనం టమాటో పేస్ట్ యాడ్ చేసుకోవచ్చు ఇందులో, సో అది కొంచెం బ్యాలెన్స్ చేసుకోవడానికి. ఓకే. అండ్ కావాలంటే కాజు పేస్ట్ కూడా యూస్ చేయొచ్చు కదా. కాజు పేస్ట్ మనము పాలక్ పన్నీర్ కి క్రీమ్ కానీ కోకోనట్ మిల్క్ కానీ యూస్ చేస్తాం కదా, బట్ ఈ వింటర్ సీజన్ లో మనం పర్టికులర్ రీజన్ కోసం తీసుకుంటున్నాం కాబట్టి కొంచెం ఈ ఫ్లేవర్ ఉంటేనే మంచిది. సో ఆ ఘాటు తగిలితేనే కొంచెం ఆ ఇన్ఫెక్షన్స్ అన్ని సప్రెస్ అవుతాయి. ఎస్. ఓకే. సో ఓకే పల్లవి, సో ఒకసారి చూద్దామా ఎలా అయింది ఏంటి అని. యా చూసేద్దాం. ఓకే, సో ఆల్మోస్ట్ అయిపోతుంది, ఇంకా కాస్త మగ్గనివ్వాలి అంతే కదా. అవును. ఓకే. సో సీజన్గా మనకు ఎప్పుడు ఏదైతే దొరుకుతుందో అది చక్కగా మనం యూస్ చేసుకోవాలి, ఎందుకంటే సీజనల్గా ఎప్పుడు ఏవైతే పండుతాయో దాంట్లో నుంచే మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో ముల్లంగి కానీ ఆవాకులు కానీ ఇలాంటివన్నీ మన రెగ్యులర్ డైట్లో అంటే మనం కర్రీస్ ఏదైతే చేసుకుంటూ ఉంటామో అందులో కూడా ఆకులు అలా చించి వేసుకోవడం, లేదంటే దాన్ని కొంచెం మిక్సీ పట్టి పేస్ట్ లాగా చేసి వేసుకోవడం అలాంటివి చేస్తూ ఉండాలన్నమాట. ఓకే. సో సీజనల్ ఫ్రూట్స్ ఏంటి, సీజనల్ వెజిటబుల్స్ ఏంటి అంటే ఆ టైంలో వచ్చే ఇన్ఫెక్షన్స్ని సప్రెస్ చేయడము లేకపోతే రిమూవ్ చేయడము చేస్తాయి కాబట్టి కంపల్సరీ సీజనల్ ఫ్రూట్స్ అండ్ సీజనల్ వెజిటబుల్స్ అనేవి తీసుకుంటూ ఉండాలి. సూపర్. ఓకే, మరి ఇది అయిపోయినట్టేనా? ఇంకా ఇంకా అయిపోయినట్టే, మనం స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుందాం. ఓకే. సో ఆల్మోస్ట్ అయిపోయినట్టే. యా ఆల్మోస్ట్ అయిపోయినట్టే. కొంచెం గార్నిష్కి మనం బటర్ యూస్ చేద్దాం ఇక్కడ. ఓకే లాస్యా, సర్సొంకా సాగ్ రెడీ అయిపోయింది. ఎస్, సర్సొంకా సాగ్ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం ఒకసారి చూడండి. సర్సొంకా సాగ్ కి కావాల్సిన పదార్థాలు: తరిగిన పాలకూర 1 కప్పు, ఆవా ఆకులు 1 కప్పు, మొక్కజొన్న పిండి 1 కప్పు, తరిగిన అల్లం 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, పచ్చిమిరపకాయలు 3, కారం తగినంత, ఉప్పు తగినంత, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, ఇంగువ చిటికెడు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, వెన్న 3 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ 1, కరివేపాకు కొద్దిగా. సర్సొంకా సాగ్ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో వెన్న వేసి తరిగిన అల్లం, తరిగిన వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, పాలకూర, ఆవకూర వేసి వేయించాలి. ఆ తర్వాత ఇవన్నీ మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. పాన్ లో వెన్న వేసి పోపు దినుసులు, కరివేపాకు, ఇంగువ, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో
అందులో మొక్కజొన్న పిండి, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత పసుపు, ధనియాల పొడి, కారం, జీలకర్ర పొడి, తగినంత ఉప్పు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత వెన్న వేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ సర్సోంకా సాగ్ రెడీ.